హలో అండి, నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ యమున. ఈరోజు నేను కోడిగుడ్డుతో గ్రేవీ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. దీనిని నేను కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేశాను. టేస్ట్ చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. దానికోసం ముందుగా ఇక్కడ నేను 6 ఉడకబెట్టిన కోడిగుడ్లను తొక్క తీసేసి తీసుకున్నాను. అందులో 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ కారం వేసుకొని, పసుపు కారం కూడా కోడిగుడ్లకు పట్టేటట్లుగా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో 1/2 కప్పు పెరుగుని తీసుకోండి. గడ్డ పెరుగు కాకుండా నార్మల్ పెరుగుని తీసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడిని వేసుకొని వీటన్నింటిని కూడా పెరుగులో కలిసేటట్లుగా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకొని అందులోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత ముందుగా మనం పసుపు కారం కలిపిన ఎగ్స్ని వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. వీటిని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో మరొక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి యాడ్ చేసుకొని వీటిని కూడా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 3 మీడియం సైజ్ ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్ మీద మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ని యాడ్ చేస్తే మనకి ఉల్లిపాయలు అనేది ఫాస్ట్గా ఫ్రై అవుతాయి. సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఉల్లిపాయలని ఈ విధంగా కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజ్ టమోటాస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఈ టమోటా ముక్కల ప్లేస్లో మీరు టమోటా ప్యూరీని కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే టమోటాస్ని మిక్సీలో వేసేసి మెత్తగా పేస్ట్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా టమోటాలను కూడా వేసేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు వీటిని సన్నటి సెగ మీద మగ్గించుకోవాలి. టమోటాసు సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోండి. టమోటాస్ ఈ విధంగా సాఫ్ట్గా అయిన తర్వాత మనకి ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది. ఈ టైంలో ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు మిశ్రమాన్ని వేసేసి లో ఫ్లేమ్ మీద మరొక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. అంటే మనకి ఆయిల్ పైకి తేలే వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. కొంచెం టైం తీసుకొని బాగా కుక్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఈ పెరుగు అంతా వేసిన తర్వాత మిక్స్ చేసుకొని ఈ విధంగా ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ గ్లాస్ వరకు వాటర్ని వేసేసి అంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి మరొక 2 నిమిషాల పాటు దీన్ని కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మనకి ఈ విధంగా బాయిల్ అవుతూ ఉంటుంది. ఒకసారి ఈ విధంగా మొత్తం కలుపుకొని ఇప్పుడు ఇందులోకి కసూరి మేతిని ఈ విధంగా చేత్తో నలుపుకొని వేసుకోండి. మీ దగ్గర కసూరి మేతి లేకపోతే దాన్ని స్కిప్ చేయొచ్చు. ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టున్న ఎగ్స్ని ఈ విధంగా 2-3 ఘాట్లు పెట్టి కర్రీలోకి యాడ్ చేసుకోవాలి. అన్ని ఎగ్స్ని కూడా ఈ విధంగా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని మరొక 3 నిమిషాల పాటు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఈ విధంగా కర్రీ దగ్గర పడుతున్నప్పుడు ఇప్పుడు ఇందులోకి కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని గ్రేవీ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా గ్రేవీ దగ్గర పడిన తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మన కోడిగుడ్డు గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే మీరు ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.